పెన్షన్ వయసుకు దగ్గర పడ్డాక తన కోరిక తీర్చుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఇక అక్కడితో ఆయన ఆగాడా అంటే తాను అలుపెరగని శృంగార యాత్రికుడిని అంటూ రెచ్చిపోయి ఓ ఆడదాని చేతికి చిక్కిపోయాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తంలో 50 ఏళ్ల యువరాజు ఉంటున్నాడు. ఇతని ఇంటి పక్కనే ఓ ఆర్మీ జవాన్ ఫ్యామిలీ ఉంటుంది. అయితే కొన్నేళ్ల క్రితమే అతను రిటైర్డ్ అయ్యి గుడియాత్తంలో బిజినెస్ పెట్టుకున్నాడు. ఇక ఈ జవాన్ కి పెళ్ళై 2 కూతుళ్లున్నారు. వాళ్ళిద్దరూ నర్సింగ్ కోర్స్ చేసి ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్స్ లో నర్సులుగా పనిచేస్తున్నారు. ఇక ఆర్మీ భార్య విషయానికి వస్తే ఆమె చాలా అందంగా తెల్లగా బొద్దుగా ఉండేది. చూపు తిప్పుకోలేని అందం ఆమెది. ఎలాంటి వాళ్ళైనా ఒక్క క్షణం ఆమెను చూస్తూ ఉండిపోతారు. అయితే ఆ అందమే ఆమెకు శాపమైంది. భర్త పిల్లలతో హ్యాపీగా ఉంటున్న ఆమె జీవితానికి ఆమె అందమే చిచ్చు పెట్టింది. ఈ ఆంటీ అందానికి ఆమె ఇంటి పక్కనే ఉంటున్న యువరాజు ఫిదా అయిపోయాడు. అందుకే ఆమె కోసం ట్రై చేయటం స్టార్ట్ చేశాడు. కావాలని ఆమెతో పరిచయం పెంచుకునే ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె మాత్రం అంత ఛాన్స్ యువకి ఇవ్వలేదు. పైగా ఒక్కసారి నీ వయసు చూసుకో అన్నట్లు సీరియస్ గా అతన్ని చూసేది. కానీ యువ మాత్రం తను ముసలి యువకుడిలా ఫీల్ అయిపోతూ ఆమెను సొంతం చేసుకోవాలని అవకాశాల కోసం వెతుక్కునేవాడు. అందుకే ఆమెపై 24 గంటలు దృష్టి పెట్టేవాడు. ఆంటీ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఏ టైంకి ఇంట్లో నుండి వెళ్లిపోతున్నారు వంటి విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఇద్దరివి పక్క ఇళ్లే కావటంతో ఆ విషయాన్ని యువ తెలుసుకున్నాడు. అయితే ఆ ప్రాసెస్ లోనే ఓ ముఖ్యమైన విషయం కూడా తెలుసుకున్నాడు. అదేమంటే ఆంటీ తన ఫ్యామిలీ మొత్తం బయటకు వెళ్ళాకే స్నానం చేస్తుందని. ఆమె ఇంటిని గమనిస్తున్నప్పుడు ఆమె కూతుళ్ళు భర్త బయటకు వెళ్లగానే సందు దగ్గర ఉన్న వాష్రూమ్ లో నుండి నీళ్ల శబ్దం వినిపించింది అతనికి. ఇంట్లో ఆంటీ ఒక్కతే ఉంది కాబట్టి ఆమెనే స్నానం చేస్తుందని తెలుసుకున్నాడు. ఇక అప్పుడే తన ఆశలకు కోరికలకు రెక్కలొచ్చాయి. వాటిని తీర్చుకునే అవకాశం దక్కిందని వెంటనే తన స్మార్ట్ ఫోన్ తీసుకొని పిట్ట కూడా దూకేశాడు. అలా దూకేటప్పుడు యువకుడిలా ఫీల్ అయిపోయాడు. మరి తన వయసును కూడా గుర్తు తెచ్చుకోలేదు. అవతల మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందన్న ఆరాటం మరి. అందుకే ఆ వయసులో కూడా సాహసం చేసి గోడ దూకి ఇంటి ముందు తలుపు దగ్గరకు చిన్నగా వచ్చి నెట్టాడు. కానీ తలుపు కదల్లేదు. దీంతో ఆంటీ లోపల తలుపుకు గడియ పెట్టుకుందని అర్థమైంది. అయినా ఆరాటం ఆగలేదు. దొరికిన ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకున్నాడు. అందుకే ఇంటి సందు దగ్గరకు వచ్చాడు. అక్కడ తలుపు తీసే ఉండటంతో ఫోన్ ని సైలెంట్ లో పెట్టుకుని కెమెరా ఆన్ చేసుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆంటీ స్నానం చేస్తుందని అర్థమయ్యి వాష్రూమ్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కిటికీలో నుండి ఆంటీ నగ్నంగా స్నానం చేస్తూ ఉండగా వీడియో తీద్దామని యువ ప్లాన్. కానీ నీకంత ఛాన్స్ అవసరమే లేదంటూ ఆంటీ తనకు తెలియకుండానే యువకి ఓ అవకాశం ఇచ్చింది. ఎలాగో ఇంట్లో ఎవరూ లేరు కదా, ముందు తలుపు కూడా గడియ పెట్టుకున్నా. ఇక ఇంట్లోకి ఎవరు వస్తారులే అనుకుని వాష్రూమ్ తలుపు గడియ పెట్టుకోకుండానే ఆంటీ స్నానం చేస్తుంది. దీంతో దాన్ని గమనించేశాడు యువ. ఆ వెంటనే ఫోన్ లో కొద్దిగా ఓరగా తెరిచి ఉన్న తలుపు చాటున నిల్చొని అంతా రికార్డ్ చేసుకున్నాడు. ఆంటీ స్నానం చేస్తూ ఉండగా మొత్తం రికార్డ్ చేసుకుని మళ్ళీ ఆమె స్నానం అయిపోయి వస్తుందని తెలుసుకొని వెంటనే సందుగుమ్మం నుండి పారిపోయాడు. అయితే ఇవేవి తెలియని ఆంటీ ఎప్పటిలాగా తన పనులు తాను చేసుకుంటూ పోతుంది. ఇక అప్పుడే యువ ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చి ఆంటీకి ఆమె నగ్న వీడియోని చూపించి నా కోరిక తీర్చకపోతే ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అని బెదిరించాడు. పైగా ఈ వీడియో నలుగురి కంట పడితే పెళ్లి కావాల్సిన నీ కూతుళ్ళిద్దరికి పెళ్లి కాదన్నాడు. దీంతో భయపడిపోయింది ఆంటీ. తన వీడియోని వైరల్ చేయొద్దంది. నీ కోరిక నేను తీరుస్తా అని అన్నట్లుగానే యువ కోరిక అయిష్టంగానే తీర్చిందామే. అయితే అప్పటి నుండి యువ మరింత రెచ్చిపోయి ఆంటీతో పాటు ఆమె నర్సు కూతుళ్లపై కూడా మనసు పడ్డాడు. అందుకే ఓ పక్క ఆంటీని బెదిరిస్తూ ఆమెతో తన కోరిక తీర్చుకుంటూ మరో పక్క ఆంటీ పెద్ద కూతురిని కూడా ట్రై చేయడం స్టార్ట్ చేశాడు. ఆ ప్రాసెస్ లోనే ఓ రోజు ఆమెను కలిసి తన తల్లి నగ్న వీడియోని ఆమెకు చూపించాడు. నువ్వు కూడా నీ తల్లిలా నా కోరిక తీర్చకపోతే మీ అమ్మ వీడియో వైరల్ చేస్తా, ఆ తర్వాత మీ కుటుంబ పరువు మొత్తం పోతుందని ఆమెను కూడా బెదిరించాడు. దీంతో ఆమె కూడా భయపడిపోయింది. తన తల్లి నగ్న వీడియో బయటకు వస్తే తమ కుటుంబం పరువు పోతుందని, అందరం ఆత్మహత్య చేసుకుని చావాల్సిందే అనుకుంది. అందుకే ఇష్టం లేకపోయినా ఆమె కూడా యువ కోరిక తీర్చింది. అయితే యువ అక్కడితో కూడా ఆగలేదు. ఆంటీ చిన్న కూతురు మీద కూడా మనసు పడ్డాడు. అందుకే ఆమెకు కూడా సేమ్ వీడియో చూపించి సేమ్ టు సేమ్ వాళ్ళని బెదిరించినట్లే బెదిరించి తన కోరిక ఆమెతో తీర్చుకోవాలి అనుకున్నాడు. అయితే అప్పటికే 6 ఏళ్లు గడిచిపోయాయి. యువ 6 ఏళ్లుగా ఈ తల్లి కూతుళ్ళిద్దరిని వీడియోతో బెదిరిస్తూ తన కామవార్చలు తీర్చుకుంటూనే ఉన్నాడు. ఇక ఈ 6 ఏళ్లలో ఈ తల్లి కూతుళ్లు పడ్డ నరకం అంతా ఇంత కాదు. ఇద్దరు తమ బాధని తమకు తప్ప వేరే ఎవరికి చెప్పుకోలేక లోపలే అల్లాడారు. భర్తకు విషయం చెప్తే ఏ భూకంపం వస్తుందో అని ఆంటీ భయం. అందుకే తల్లి కూతుళ్ళిద్దరూ ఆ విషయాన్ని జవాన్ కి చెప్పనేలేదు. ఇదిలా ఉండగా యువ ఆంటీ చిన్న కూతుర్ని కూడా తన సొంతం చేసుకోవాలి అని ఆమె దగ్గరకు వెళ్లి తన తల్లి నగ్న వీడియో చూపించాడు. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీ తల్లి వీడియో నెట్టింట్లో వైరల్ చేస్తా, అప్పుడు ఎంచక్కా ఫ్రీగానే నీ తల్లి వీడియో నువ్వు నీ తండ్రి కూడా చూడొచ్చని ఆమెను కూడా బెదిరించాడు. అయితే ఆ బెదిరింపులకు చిన్న కూతురు లొంగలేదు.
నీ పప్పులు వాళ్ళ దగ్గర ఉడికాయేమో కానీ నా దగ్గర అంత ఛాన్స్ లేదంది. అందుకే వెంటనే యువకు ఎదురు తిరిగింది. నేను నీ కోరిక తీర్చకపోతే నా తల్లి వీడియోని వైరల్ చేస్తావా? ఏది చెయ్యి. నా తండ్రి జవాన్. నువ్వు నా తల్లి వీడియో నెట్టింట్లో పెట్టిన మరుక్షణం నీ తాట వలిచి వాటితో చెప్పులు కుట్టించుకుంటాడు మా నాన్న. అయినా ఆ పని చేశాక నువ్వు ప్రాణాలతో ఉంటావు అని ఎలా అనుకున్నావంటూ రివర్స్ లో యువరాజ్ తో మాటల యుద్ధం చేసిందామే. దీంతో యువరాజ్ కొద్దిగా వెనక్కి తగ్గాడు. చిన్న కూతురు శివంగిలా తన మీద విరుచుకుపడుతుందని అర్థమయ్యి సైలెంట్ అయ్యాడు. కానీ ఆమె మాత్రం సైలెంట్ గా ఉండలేదు. సరాసరి తండ్రి దగ్గరకు వెళ్ళింది. యువ తనకు చూపించిన వీడియో గురించి మొత్తం చెప్పింది. ఇక అదంతా విన్న జవాన్ ఊగిపోయాడు. వెంటనే భార్యని పెద్ద కూతుర్ని పిలిచాడు. యువ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్న విషయం నిజమేనా అన్నాడు. ఇక భర్తకు మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందని గ్రహించిన తల్లి కూతుళ్ళిద్దరూ బోరుమన్నారు. 6 ఏళ్ల క్రితం స్నానం చేస్తుంటే నగ్న వీడియో తీసి యువ బెదిరిస్తున్న విషయం ఆమె భర్తకు చెప్పింది. అంతేకాదు ఆ వీడియోని పెద్ద కూతురికి కూడా చూపించి ఆమెను కూడా బలవంతం చేస్తున్నాడని చెప్పింది. 6 ఏళ్లుగా యువ తామిద్దరితో బలవంతపు శృంగారం చేస్తున్నాడని తల్లి కూతుళ్ళిద్దరూ చెప్పారు. ఇక అవన్నీ విన్న జవాన్ ఊగిపోయాడు. ఇన్నాళ్ళు నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచారంటూ తల్లి కూతుళ్ళిద్దరిని తిట్టాడు. ఆ వెంటనే చేతిలో కత్తి పట్టుకొని మరింత ఆవేశంగా పక్కింట్లో ఉండే యువ దగ్గరకు వెళ్ళాడు. ఇక అతను వెళ్లేసరికి యువ ఆంటీ నగ్న వీడియోనే చూస్తూ ఉన్నాడు. దీంతో రెచ్చిపోయాడు జవాన్. వెంటనే యువాని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు తన్నాడు. నా భార్య వీడియోని అడ్డం పెట్టుకొని నా ఫ్యామిలీతో 6 ఏళ్లుగా ఆడుకుంటావా అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టి కూడా తెచ్చుకున్న కత్తితో యువాని ఇష్టం వచ్చినట్లు గాయపరిచి అక్కడి నుండి పారిపోయాడు. దీంతో ఈ విషయం ఆంటీ పోలీసులకు చెప్పింది. విషయం తెలియగానే పోలీసులు అక్కడకు వచ్చి గాయపడిన యువాని పట్టుకున్నారు. ఇక అక్కడే ఉన్న ఆంటీ యువ 6 ఏళ్లుగా చేస్తున్న బ్లాక్ మెయిల్ గురించి వారికి చెప్పింది. దీంతో పోలీసులు యువాని అదుపులోకి తీసుకొని అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకొని పరారీలో ఉన్న జవాన్ కోసం వెతుకుతున్నారు. అందుకే ఆడవాళ్లు ఏ టైంలో అయినా ఆదమరిచి ఉండకూడదు. తోడేళ్ల లాంటి కొందరు మగాళ్లు మనల్ని గమనిస్తూనే ఉంటారు. వాళ్ళ పనే అది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండి మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.